జాత్ మన గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ ఫిలిం అనేది ఎలా అనిపించిందంటే బాగుందా? ఫిలిం అయితే బాగుంది. యాక్చువల్లీ ఫిలిం మన రవితేజ గారితో అనౌన్స్ చేశారు, కానీ ఫైనల్లీ మన సన్నీ డియోల్ గారితో అయితే ఈ ఫిలిం అయితే తెలుగులో లేదు, మన హిందీలో అయితే ఉంది. మరి తెలుగులో వస్తుందొచ్చు చెప్పలేము. మన సన్నీ డియోల్ గారు ఈ ఫిలింలో ఉన్నారు కాబట్టి సో ఇతను కొత్త హీరో అనుకోవచ్చు చాలా మంది. సో మన నార్త్లో అయితే చాలామందికి తెలుసు గాదా 2 తిన రీసెంట్ ఫిలిము. సో ఆ ఫిలింలో అంత స్టోరీ ఉండకపోయినా కూడా ఫిల్మ్ అనేది బాగా హిట్ అయిపోయింది. ఒక 600 crores అలా కలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. మెయిన్గా చెప్పుకోవాలంటే అంటే ఒక ముక్కలో చెప్పాలంటే ఇటు మన బాలకృష్ణ గారి ఫిలిమ్స్లలో ఎలా ఉంటుందో సో అక్కడ మన సన్నీ డియోల్ గారు అలా అని చెప్పుకోవచ్చు మెయిన్గా చెప్పాలంటే. అండ్ ఫైట్ సీన్స్ కూడా ఈ ఫిల్మ్లో చాలా ఓవర్లోడ్ ఉంటాయి. సేమ్ యాజ్ యూజువల్ మన బాలకృష్ణ గారికి సిమిలర్ అని చెప్పుకోవచ్చు. ఓకే, కమింగ్ టు ద పాయింట్, మన జాత్ ఫిలింలో స్టోరీ లైన్ అయితే ఎలా ఉంటుందని మాట్లాడుకుంటే విలన్ మొత్తం ఒక 40 విలేజెస్ని ఆక్రమించేస్తారని చెప్పుకోవచ్చు. సో ఆ తర్వాత మన హీరో వచ్చిన తర్వాత ఏం జరిగింది, అసలుకి ఏమైంది అనేది మీకు ఐడియా ఉంటుంది. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫ్యామిలీతో చూడరాదు. చాలా తలకాయలు నరికేసుకోవడము, చాలా ఫుల్లీ వైలెంట్ ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, కొంచెము ఆడవాళ్ళని అసభ్యంగా చూపెడతారు, లైక్ కానిస్టేబుల్స్ని. అలా ట్రైలర్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో నేను ఏం చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏందనేది. సో మెయిన్గా ఇలా అయితే ఉంటుంది. అండ్ ఫైట్ సీన్స్ గురించి అసలు మీరు పట్టించుకోకుండా వెళ్ళిపోతేనే ఫిలిం అనేది వర్త్ ఇట్ అని చెప్తాను ప్రతి ఒక్క పర్సన్కి. అండ్ ఒక మాసీ ఫిలిం చూసాము, వన్ టైం వాచబుల్ ఫిలిం అనే పదాలు అయితే దీనికి సూటబుల్ అయితే అన్నట్టు నేను చెప్పుకుంటా. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే మూవీలో అండ్ మన రమ్యకృష్ణ గారు కానీ, ప్రకాష్ రాజు గారు కానీ, రెజినా గారి క్యారెక్టర్ కానీ, ఇలా చాలామంది మన తెలుగు యాక్టర్స్ లైక్ ఉన్నారని చెప్పుకోవచ్చు, మనకు తెలిసిన యాక్టర్స్. సో అదే కాదు, ఇక్కడ విలన్కి కూడా చాలా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు ఒక హై పిక్చర్ సీన్స్ అయితే చాలా అంటే చాలా సిమిలర్ టు హీరోకి ఇచ్చినట్టు ఇచ్చారని చెప్పుకోవచ్చు. మెయిన్గా చెప్పుకోవాలంటే మన గోపీచంద్ మలినేని గారు. అండ్ ఇంకా ఫిలిం గురించి చెప్పుకోవాలంటే సాంగ్స్ అయితే నాకు అంతలా ఎక్కకపోయినా కూడా బీజిఎం మాత్రము మన తమన్ గారు ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ఒక ముక్కలో చెప్పాలంటే. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే మన హీరో గురించి చెప్పుకోవాలంటే తన క్యారెక్టర్ ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. మన డైలాగ్స్ కానివచ్చు, సారీ బోల్ అనే డైలాగ్ ఇలా చెప్పుకుంటూ పోతే వేరే లెవెల్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అండ్ జాత్ ఫిలిం చూసిన వాళ్ళకి మీకు ఎలా అనిపించింది? మరి వర్తిటా కాదా, చూడొచ్చా లేదా, మరి ఓటీటీ కోసం వెయిట్ చేయొచ్చా, మరి ఏంది అనేది ఒక చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. నాకైతే చూడొచ్చు, మాసీ ఫీలింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఫిలిం వెళ్ళి చూడొచ్చు అని చెప్తాను. లేకపోతే యాజ్ యూజువల్ అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది జాత్ ఫిలిం రివ్యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ సబ్స్క్రైబ్ అయ్యా.